పూర్వం ఒక అందమైన ఆశ్రమం ఉండేది. అందులో ఒక గురువు, కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ గురువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. చాలా గొప్పవాడు. ఆ గురువు వద్ద శిష్యుడిగా చేరడానికి చాలామంది వచ్చేవారు. అలా వచ్చిన వారిలో కొంతమందిని గురువుగారు నేరుగా ఆశ్రమంలోకి చేర్చుకునేవారు. మరికొంతమందిని మాత్రం మీరు ఒక్కరోజు రాత్రి శ్మశానంలో గడిపి రండి, అప్పుడే మిమ్మల్ని నేను ఆశ్రమంలో చేర్చుకుంటాను అని సమాధానం ఇచ్చేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి ఆశ్రమం ముందుకు వచ్చి, గురువుగారు, మీరు నన్ను మీ శిష్యులుగా చేర్చుకోండి అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు, నాయనా, నీవు నా శిష్యుడిగా ఉండాలి అంటే ఒకరోజు పూర్తిగా శ్మశానంలోనే గడపాలి. అలా నువ్వు అక్కడ ఏది చూసినా, దాని నుండి ఏమి తెలుసుకున్నా మరుసటి రోజు నా దగ్గరికి వచ్చి వివరించాలి. అలా చేస్తేనే నేను నా ఆశ్రమంలో చేర్చుకుంటాను అని ఆ గురువుగారు చెప్పారు. అది విన్న అతను పోయాడు. గురువుగారు, మధ్యాహ్నం అయితే పర్వాలేదు, కానీ రాత్రి సమయంలో శ్మశానంలో ఉండడం మంచిది కాదు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, ఎందుకు మంచిది కాదు? అక్కడ రాత్రి ఏం జరుగుతుంది అనే విషయం నాకు చెప్పాలి. గురువుగారు, రాత్రి సమయంలో శ్మశానంలో భూత పేత్రాలు ఉంటాయి. అవి నన్ను ఏమైనా చేయవచ్చు. అప్పుడు గురువుగారు, నాయనా, మరి నువ్వు ఎప్పుడైనా భూత ప్రేతాలను చూసావా? శిష్యుడు అన్నాడు, లేదు, చూడలేదు, కానీ నేను విన్నాను. కొంతమందికి భూతాలు ఆవహిస్తాయి, దెయ్యాలు పట్టుకుంటాయి. ఆ సమయంలో వారు వింత వింతగా ప్రవర్తిస్తారు అని నేను విన్నాను. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, ఇవన్నీ నువ్వు విన్నవి మాత్రమే కదా, కానీ నువ్వు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. అందువల్ల నువ్వు ఒక్క పగలు ఒక్క రాత్రి అక్కడే ఉండి చూడు. ఆ తర్వాత భూత ప్రేతాలు ఉన్నాయా లేవా అనేది నువ్వే వచ్చి నాకు చెప్పు. ఒకవేళ నీకే ఆ భూతాలు కనిపిస్తే వాటిని అడిగి వాటి వివరాలు తెలుసుకో. అవి ఎలా ఉంటాయి, అవి ఏమి తింటున్నాయి అనేది తెలుసుకో. ఒకవేళ నీకే గనక అవి కనబడకపోతే ఇక నీకే తెలిసిపోతుంది కదా భూత ప్రేతాలు లేవు అని. అందువల్ల నువ్వు మాత్రమే భయపడకు. అక్కడ ఏమి జరగకున్నా మరుసటి రోజు వచ్చి ఇక్కడ చెప్పు. నీ ప్రాణాలకు మాత్రం ఏది హాని జరగదు. ధైర్యంగా వెళ్ళు అని గురువుగారు చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తి, సరే గురువుగారు, మీరు చెప్పినట్టుగానే నేను ఒక్కరోజు పగలు రాత్రి శ్మశానంలో గడుపుతాను అని చెప్తాడు. అప్పుడు ఆ గురువు, సరే నాయన, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే శ్మశానానికి బయలుదేరు అని చెప్తాడు. అప్పుడు ఆ తర్వాత గురువుగారు కొంతమంది శిష్యులను పిలిచి, మీరు అతని వెనకాలే శ్మశానానికి వెళ్ళండి, అతను ఏం చేస్తున్నాడో గమనించండి, కానీ మీరు అతని వెనకాలే ఉన్నట్టుగా అతనికి తెలియకూడదు అని చెప్తారు. అప్పుడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ వ్యక్తి గురువు వద్దకు వెళ్ళి, గురువుగారు, నేను మీరు చెప్పినట్టుగానే శ్మశానంలోకి వెళ్తున్నాను అని చెప్తాడు. గురువుగారు, సరే నాయన, వెళ్ళు అని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి శ్మశానానికి చేరుకున్నాడు. అతని వెనకాలే అతనికి తెలియకుండా కొంతమంది శిష్యులు కూడా శ్మశానానికి చేరుకుంటారు. దూరం నుండి అతన్ని గమనిస్తూనే ఉంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఒక రోజు అంతా అక్కడ గడిపి మరుసటి రోజు ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ గురువు గారు అతన్ని చూసి ఒక నవ్వు నవ్వి, నాయనా, నువ్వు పూర్తిగా ఒక రోజు మొత్తం శ్మశానంలో గడిపావు కదా, నువ్వు ఏం చూసావు? దాని నుండి నువ్వు ఏమి నేర్చుకున్నావు, ఏమి తెలుసుకున్నావో నాకు చెప్పు అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను పొద్దున్నే అక్కడికి చేరుకున్నాను. నేను వెళ్ళిన కొద్దిసేపటికే కొంతమంది ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. కొంతమంది మాత్రమే ఆ శవయాత్రలో ఉన్నారు. వారిలో కొంతమంది ఏడుస్తున్నారు. మరి కొంతమంది, ఇతను చాలా అదృష్టవంతుడు, ఇతనికి మంచి చావు వచ్చింది, బ్రతికి ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశాడు అని అనుకుంటున్నారు. ఇలా శవాన్ని చితిపై ఉంచి కుమారుడు చితిని అంటించి కొద్దిసేపు అక్కడే ఉన్నారు. అలా కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కరుగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరికి చితికి నిప్పిపెట్టిన కొడుకు కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ 2 శవయాత్రలు వచ్చాయి. అందులో ఒక శవం ధనవంతుడిది, మరో వీరిది అందంగా ముస్తాబు చేసి తీసుకువస్తున్నారు. దాని వెనకాల చాలామంది వస్తున్నారు. ఇంకొకటి పేదవానిది, దీన్ని సాదాసీదాగా తీసుకువస్తున్నారు. ఈ శవయాత్రలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ధనవంతుని చితిని గంధం చెక్కలతో పేర్చారు. ఇక పేదవానిది సాదా కర్రలతో పేర్చారు.
తెచ్చారు. ముందుగా ధనవంతుని చితిని కాల్చారు. ఆ తర్వాత పేదవాని చితిని కాల్చారు. ఆ 2 చితులు కాలుతూనే ఉన్నాయి. ఆ తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం అక్కడే ఉండి 2 కాలుతున్న చితుల్ని దీర్ఘంగా చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆ గురువు, నాయనా మరి వాటిని చూసి నువ్వు ఏం తెలుసుకున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు 2 చితులు సమానంగానే ఉన్నాయి. ఇద్దరి శరీరాలు ఒకే రకంగా కాలుతున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరూ పూర్తిగా కాలిపోయారు. అలా కాలిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరి బూడిద కూడా ఒకే రకంగా ఉంది. అందులో వేరే తేడా ఏమీ లేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక స్త్రీ ఒక శవాన్ని తీసుకొని వచ్చారు. ఆ స్త్రీ యొక్క భర్త చాలా బాధపడుతున్నాడు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా చాలా బాగా దుఃఖిస్తున్నారు. అందరూ ఆ స్త్రీ యొక్క భర్తని ఓదారుస్తున్నారు. అందులో కొంతమంది జ్ఞానవంతులు కూడా ఉన్నారు. వారు ఇలా అంటున్నారు, అందరూ కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందే. జీవితంలో ధర్మబద్ధంగా పరోపకారంగా జీవించాలి. ఎవరికి ఎప్పుడూ కష్టం కలిగించవద్దు. ధనంపై వ్యామోహం పెంచుకోకూడదు. అంతిమంగా అందరూ శ్మశానంలోకే రావాల్సిందే కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరూ రాలేదు. నేను రాత్రి మొత్తం అక్కడే ఉండి మరుసటి రోజున మీ ముందుకు వచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా మరి నీకు అక్కడే భూత ప్రేతాలు, దెయ్యాలు లాంటివి ఏమైనా కనిపించాయా? అప్పుడు ఆ వ్యక్తి, లేదు, కనిపించలేదు. నాకైతే అక్కడ ఏ భూత ప్రేతాలు కనిపించలేదు. ఆ రాత్రి మొత్తం నాలో నేనే భయపడ్డాను. అక్కడి ఆకుల చప్పుడుకి భయపడ్డాను. జంతువులు చేసే శబ్దాలకు భయపడ్డాను. కానీ వేరే ఏ భూత ప్రేతాలు నాకు కనిపించలేదు అని అంటాడు. అప్పుడు ఆ గురువు, సరే, ఈరోజు నువ్వు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే శ్మశానానికి వెళ్ళు. ఒక్క పగలు ఒక్క రాత్రి అక్కడే గడిపిరా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు మీరు ఏమంటున్నారు? మీరు చెప్పారనే కదా నేను ఒకరోజు మొత్తం శ్మశానంలోనే గడిపాను. నాకు ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా నువ్వు ఏదైతే అతి ముఖ్యమైనది తెలుసుకోవాలో దాన్ని గురించి నువ్వు ఇంకా తెలుసుకోలేదు. మళ్ళీ ఒకరోజు అక్కడే ఉండు. ఈసారి అది నీకు తప్పకుండా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి సరేనని చెప్పి ఆ రోజు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారు పాదాలకు నమస్కారం చేసి శ్మశానానికి వెళ్ళిపోయాడు. అలా ఆ వ్యక్తి పూర్తిగా ఒకరోజు మొత్తం శ్మశానంలోనే గడిపి మరుసటి రోజు గురువుగారి ముందుకు వచ్చి నించున్నాడు. అలా నించున్న ఆ వ్యక్తి కళ్ళల్లో ఏదో తెలుసుకున్నాను అనే ఆనందం గురువుగారికి కనిపించింది. అప్పుడు ఆ గురువుగారు, నాయనా నీవు దేనికోసమైతే అక్కడికి వెళ్ళావో దానిని పూర్తిగా తెలుసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, తెలుసుకున్నాను గురువుగారు అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, ఏం తెలుసుకున్నావో చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి నిర్మలమైన మనసుతో, గురువుగారు సాయంత్రం సమయంలో నన్ను పాడి మీద పడుకోబెట్టి శ్మశానంలోకి తీసుకువస్తున్నారు. నా వెనకాలే ఒక 15 మంది నడుస్తున్నారు. నలుగురు సమానంగా భుజాలపై మోస్తున్నారు. నా తండ్రి నా ముందు నడుస్తున్నారు. కొంతమంది నాపై పువ్వులు జల్లుతున్నారు. కొంతమంది బంధువులు నా వెనకాలే నడుస్తున్నారు. అందరూ చాలా దుఃఖిస్తున్నారు. అందరికంటే నా తండ్రి, నా తమ్ముడే ఎక్కువగా దుఃఖిస్తున్నారు. అంతమందిలో కొందరు ఎంతో దుఃఖిస్తున్నట్టు నటిస్తున్నారు. కొంతమంది మా నాన్నను ఓదారుస్తున్నారు. దూరంగా నించున్న నా తమ్ముడు ఎంతో దుఃఖిస్తున్నాడు. కొంతమంది నా తమ్ముని వద్దకు వెళ్ళి, నాయనా ఇక్కడ నువ్వే నీ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడివి అని చెబుతున్నారు. మరి కొంతమంది, అయ్యో ఇలా జరిగి ఉండకూడదే, చాలా చిన్న వయసులోనే మరణించాడు, ఇంకా జీవితంలో అతను ఏమీ అనుభవించలేదు అని అంటున్నారు. ఆ తర్వాత నాకు అన్ని రకాలుగా చేయవలసిన అంత్యక్రియలన్నీ చేశారు. ఇవన్నీ కూడా నేను పాడి మీద పడుకునే చూస్తూ ఉన్నాను. నేను ఆ పాడి మీద నుండి లేవడానికి చాలా ప్రయత్నించాను, కానీ లేవలేకపోయాను. నేను శ్వాస తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాలో ఊపిరి లేదు. నేను నా తండ్రిని పట్టుకొని గట్టిగా గుండెలకు హత్తుకోవాలని అనుకున్నాను, కానీ నేను లేవలేకపోయాను. నా తమ్మునితో
మాట్లాడాలనుకున్నాను. తల్లిదండ్రులను బాగా చూసుకోమని చెబుదాం అనుకున్నాను. కానీ నేను ఏదీ చేయలేకపోతున్నాను. నా తర్వాత నన్ను చితిపై ఉంచి నాపై కర్రలు ఉంచారు. నా మొహాన్ని కూడా మూసివేశారు. ఇంకా నాకు బయట ఏమీ కనిపించడం లేదు. నాకు లోపల చాలా బాధ కలుగుతుంది. ఆ కొద్దిసేపటికి నాకు వేడి తగలడం మొదలయ్యింది. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. నన్ను కాలుస్తున్నారు. కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి. ఎముకలు కాలుతున్నాయి. మెల్లిమెల్లిగా అగ్ని ఎక్కువగా మండుతుంది. ఆ మంటల్లో నుంచి నేను తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. నా శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించినా చూస్తూ ఉండడమే తప్ప నా వల్ల ఏమీ చేత కావట్లేదు. ఇక చివరికి నేను అగ్నిలో పూర్తిగా కాలిపోయాను. నేను ఆ పూర్తి రాత్రి కాలుతున్న నన్ను నేనే చూసుకున్నాను. ఇక చివరికి నాకు అంతిమ రూపంగా కేవలం బూడిద మాత్రమే మిగిలింది. ఎంతో అందమైన నా శరీరం ఈరోజు ఒంటరిగా ఒక శ్మశానంలో బూడిదగా మారిపోయింది. అలా బూడిదగా మారిపోయిన చూస్తూనే ఆ రాత్రి గడిచిపోయింది. నాకు ఆ రాత్రి ఏమీ భయం వేయలేదు. ఇక ఉదయాన్నే మీ ముందుకు వచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి, నాయనా, ఇప్పుడు నా శిష్యుడిగా నీకు అర్హత సాధించావు. నీవు ఏదైతే తెలుసుకోవాలని నేను కోరుకున్నానో దానిని నువ్వు పరిపూర్ణంగా తెలుసుకున్నావు. నాయనా, ఒక్కటి మాత్రం జీవితంలో బాగా గుర్తుంచుకో. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. చివరికి ఏదీ మిగలదు అని నువ్వు తెలుసుకున్నావు. ఈ లోకంలో శ్మశానానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి అయ్యో అందరికీ ఇక్కడికి రావాల్సిందే, ఏదీ శాశ్వతం కాదు అని అనుకుంటాడు. కానీ శ్మశానం నుంచి బయటకు రాగానే అన్నీ మర్చిపోతాడు. మళ్ళీ ఇంతకుముందు ఎలా జీవించాడో అలాగే జీవిస్తాడు. వారిలో ఎలాంటి మార్పు ఉండదు. చెడు పనులే చేస్తాడు. అధర్మంగానే ఉంటాడు. ధనం కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తారు. కానీ శ్మశానంలోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోయి ఎంతో ధర్మాత్ముడులాగా నీతి వాక్యాలు మాట్లాడుతాడు. నాయనా, నువ్వు మొదటిసారి శ్మశానంలోకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు. కానీ నువ్వు రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రమే మనుషులతో నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నావు. మనము అనుభవించే అన్ని సుఖాలు, దుఃఖాలు ఏవీ శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకున్నావు. ప్రతి మానవుడు కూడా ఇది మాత్రమే తెలుసుకోవాలి. ఎవరి జీవితమైనా మంచి చెడులు అనే మాటతోనే ముగుస్తుంది. అందుకే నీవు వేటిపైన ఆశలు పెంచుకోకుండా ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపు అని సమాధానం చెప్పి ఆ గురువు లోపలికి వెళ్ళిపోయాడు. చూసారా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.